తాజాంశాన్ని చూస్తున్నాం. ఘాజీపూర్ సరిహద్దుల్లో రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. సంభల్కు వెళ్లకుండా రాహుల్, ప్రియాంకకు పోలీసులు అడ్డుపడ్డారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సంభల్కు వెళ్లకుండా రాహుల్ను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? ఆ వివరాలేంటి? సంబల్లో మసీదులో కొన్ని హిందూ సాంప్రదాయానికి సంబంధించి హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయని చెప్పి ఇటీవల వచ్చినటువంటి కొన్ని అంశాలపై కోర్టులు కూడా, ఉన్నత స్థాయి కోర్టులు కూడా సర్వే నిర్వహించడానికి అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో సంబల్లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ శాంతి భద్రతల పరిస్థితులు తలెత్తకుండా మరింత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అక్కడ జరిగినటువంటి ఘటనల్లో పలువురికి గాయపడటము, మరికొంతమంది పరిస్థితి కొంత తీవ్రంగా ఉండటంతో వాస్తవమైనటువంటి పరిస్థితులు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ సంబల్కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇరువురు కలిసి సంబల్కు వెళ్లి నిజ నిర్ధారణ చేయాలి అని, అదే సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఘటనకు, అదే మసీదులో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు, హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యాత్మక పరిస్థితులు, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళినట్లయితే మరింత ఆ పరిస్థితి మరింత తీవ్రత దాల్చడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ ఘాజీపూర్ వద్ద ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోనే అడ్డుకొని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ లోకి కానీ సంబల్ ప్రాంతానికి వెళ్లటానికి అనుమతులు లేవు అని, అనుమతులు లేని ప్రాంతానికి వెళ్లి సమస్యలను మరింత తీవ్రతరం చేయటం అనేది మంచిది కాదు కాబట్టి తమ పర్యటన ఉపసంహరించుకోవాలని చెప్పి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటికే సూచించారు. అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో తాము సంబల్కు వెళ్లాలని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ తాము తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు తమను అనుమతించాలని చెప్పి కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే ఉత్తరప్రదేశ్ పోలీసులు అనుమతించడానికి పూర్తి స్థాయి నిరాకరిస్తున్నారు. కోర్టులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తాము సర్వే నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో తామను ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయకుండా ఉండే విధంగా చూడాలి అని చెప్పి, అదే సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు వెళ్ళటం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అనుమతించేది లేదు అని చెప్పి ఉత్తరప్రదేశ్ పోలీసులు తేల్చి చెప్తున్నారు. ధన్యవాదాలు అరుణ్.